హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిఫ్టీ ఒక 100 పాయింట్స్ అబవ్ అప్ అయినప్పటికీ ట్రెండ్లో అయితే ఎటువంటి చేంజ్ రాలేదు. మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ ఇంకా డౌన్ సైడ్ చూపిస్తున్నాయి. అండ్ బ్యాంక్స్ మనకి కొంత న్యూట్రల్ వచ్చింది షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే. ఇక్కడ కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది. బట్ ఇంకా మనకి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఐటీలో కూడా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కొంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. సో మనకి ఒకసారి బిగ్ పిక్చర్ చూద్దాం. ఈ 4 డేస్లో మనకి నిఫ్టీ అరౌండ్ 0.5% డౌన్ అయితే బ్యాంక్స్ 1.12% అప్, ఐటీ మోర్ దెన్ 3% డౌన్ అయింది ఈ 4 డేస్లో. నిఫ్టీ అరౌండ్ 1% అప్ అయితే మిడ్ క్యాప్ 0.5%. బోత్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెండు కూడా 0.5% వరకు కూడా లాస్ట్ 4 డేస్లో నెట్ టు నెట్ లాస్ ఉంటే రిలయన్స్ 2% అప్ అయింది 4 డేస్లో. సో ఓవరాల్గా ఇది బిగ్ పిక్చర్. సో ఇక్కడ మేజర్గా మనకి మెయిన్ ఇండిసెస్ ట్రెండ్ ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ క్లియర్గా అయితే మనకి గత కొద్ది రోజులుగా ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు. సో కంప్లీట్గా అయితే ఆల్ 3 ట్రెండ్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ వీక్గా ఉన్నాయి. డౌన్ సైడ్ మూమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ బ్యాంక్స్ మనకి ఏదైతే నిన్న బ్యాంక్ నిఫ్టీలో మనకు ఒక డౌన్ ట్రెండ్ అన్నిట్లో ఇండికేట్ చేసిందో, అంతకుముందు కూడా January 6th నుండి క్లియర్గా కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఈరోజు మాత్రం ఒక న్యూట్రల్ మొమెంటం అయితే వచ్చింది బ్యాంక్స్లో. బట్ స్టిల్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. సో షార్ట్ టర్మ్ కూడా ఇంకా అప్ ట్రెండ్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు బ్యాంక్స్. సో స్టిల్ న్యూట్రల్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఇక ఐటీ మనకి లాస్ట్ 3 డేస్ నుంచి ఒక న్యూట్రల్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది మిడ్ టర్మ్ ట్రెండ్. అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా ఇవాళ న్యూట్రల్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ గత కొద్ది రోజులుగా వీక్గానే ఉంది. సో ఓవరాల్గా మనకి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కొంత స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఐటీలో క్లియర్గా నెగిటివే ఇండికేట్ చేస్తూ ఉంది. సో మనకి మేజర్గా ఈరోజు ఒక 4 to 5 కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఒకసారి ఆ కంపెనీస్ ఇవాళ ఏమి రిజల్ట్స్ రాబోతున్నాయో చూద్దాం, వాటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనకి హ్యావెల్స్ ఇండియా ఉంది. సో హ్యావెల్స్ ఇండియా ఒకసారి ఈక్విటీస్లో చూద్దాం. సో హ్యావెల్స్ ఇండియా కంప్లీట్గా మనకి January 6th నుండి కూడా క్లియర్గా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఈరోజు అరౌండ్ 2% అప్ అయినప్పటికీ ట్రెండ్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. సో మిడ్ టర్మ్ ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇవాళ న్యూట్రల్ వచ్చింది. ఎటువంటి ట్రెండ్లో కన్ఫర్మేషన్ లేదు. సో హ్యావెల్స్ ఇండియా ఇవాళ 2% కొంత షార్ట్ కవరింగ్ జరిగినా కానీ సో మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఇంకా వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ కంపెనీ ఇన్ఫోసిస్. సో ఇన్ఫీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇన్ఫోసిస్ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇవాళ వీక్గా క్లోజ్ అయ్యింది. మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇన్ఫోసిస్ కొంత అప్లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ 1.1% నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ చాలా స్ట్రాంగ్గా అయితే ట్రెండ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇన్ఫోసిస్ అప్ సైడ్ మొమెంటం వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ థర్డ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెండు కూడా మనకి నిఫ్టీ 50లో హెవీ వెయిట్స్. సో రిలయన్స్ నిన్న ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్లో అయితే ఒక అప్లిఫ్ట్ వచ్చినట్లు కనిపిస్తుంది. మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో మాత్రం న్యూట్రాలిటీ ఇండికేట్ చేస్తున్నా కానీ ప్రీవియస్ ట్రెండ్స్ వీక్గానే ఉన్నాయి. సో మనకి ఈ వీక్లో అరౌండ్ 4% అప్ అయింది 4 డేస్లో రిలయన్స్. సో కొంత షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ట్రెండ్లో బిగ్గర్ చేంజెస్ ఏమి రాకపోయినప్పటికీ ఒక న్యూట్రాలిటీ అయితే వచ్చింది లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్లో. బట్ ఇది క్లియర్గా అయితే అప్వర్డ్ మొమెంటం అయితే ఇండికేట్ చేయట్లేదు స్టిల్ రిలయన్స్. సో ఇవాళ కూడా మనకి అరౌండ్ 1% అప్ అయినట్లు కనిపిస్తూ ఉంది. అండ్ ఎల్టీఐ మైంట్రీ. సో ఎల్టీఐ మైంట్రీ కూడా మనకి ఈరోజే రిజల్ట్స్. సో ఎల్టీఐ మైంట్రీ
మనకి కొంత స్ట్రాంగ్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ జనవరి 8th నుంచి కూడా మనకి కొంత స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. ఇవాళ కూడా అరౌండ్ 2.5% అప్ అయింది. సో ఎల్టీఐ మైంట్రీ పాజిటివ్ మొమెంటం వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్. సో ఇక్కడ 3 కంపెనీస్ మనకి మేజర్గా 3 డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఉన్నాయి. ఈ 3 కూడా నిఫ్టీ 50 నుంచి వచ్చాయి. సో క్లియర్గా యాక్సిస్ బ్యాంక్ అయితే డౌన్వర్డ్ మూమెంటం ఇండికేట్ చేస్తుంది. ఇవాళ కూడా క్లోజింగ్ మనకి 1% అప్ అయినప్పటికీ యాక్సిస్ బ్యాంక్, బట్ ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు. సో క్లియర్గా అయితే మనకి డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇవి ఈరోజున్న రిజల్ట్స్. సో హ్యావెల్స్ ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్టీఐ మైంట్రీ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో ఒకసారి మనం చూస్తే హ్యావెల్స్ ఇండియా వీక్గానే ఉంది, ఇన్ఫోసిస్ కొంత స్ట్రాంగ్గా ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ కొంత బెటర్గా ఉంది, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వీక్గానే ఉంది. సో ఎల్టీఐ మైంట్రీ కొంత బెటర్గానే ఉంది, లాస్ట్ 7 days నుంచి కూడా కొంత స్ట్రాంగ్గానే ఉంది. యాక్సిస్ బ్యాంక్ వీక్గా ఉంది. సో ఇక్కడ మేజర్లీ మనకి ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ కొంత టెక్ స్పేస్ నుంచి పాజిటివ్ మొమెంటం ఇండికేట్ చేస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వీక్గానే ఉంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ వీక్గానే ఉంది ఫ్రమ్ బ్యాంకింగ్ ప్యాక్. అండ్ హ్యావెల్స్ ఇండియా కూడా కొంత వీక్గానే ఉంది. ఇది ఈరోజు మనకి రిజల్ట్స్ ఏవైతే 5 కంపెనీస్ ఉన్నాయి. ఐ థింక్ మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 కంపెనీస్ ఇవాళ. ఇక రేపటికి కూడా కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. వాటిలో టెక్ మహేంద్ర, జియో ఫినాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ హోటల్స్, ఇలా చూద్దాం 1 by 1. సో యాక్సిస్ బ్యాంక్ వీక్గానే ఉంది మనకి. సో నెక్స్ట్ టెక్ మహేంద్ర చూద్దాం. ఆల్రెడీ ఐటీ ప్యాక్ నుంచి 2 కంపెనీస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ. సో ఇప్పుడు 3rd కంపెనీ టెక్ మహేంద్ర చూద్దాం. సో టెక్ మహేంద్ర ఇదైతే మనకి లాస్ట్ ట్రెండ్ షార్ట్ టర్మ్లో వీక్నెస్ ఉంది, మిడ్ టర్మ్లో వీక్నెస్ ఉంది, లాంగ్ టర్మ్లో కూడా వీక్నెస్ ఉంది. సో ఐటీ ప్యాక్ నుంచి ఇవాళ రేపు 3 కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, Q3 రిజల్ట్స్. సో ఎల్టీఐ మైంట్రీ, ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహేంద్ర. సో ఎల్టీఐ మైంట్రీ కొంత బెటర్గానే ఉంది, ఇన్ఫోసిస్ కూడా కొంత బెటర్గానే ఉంది యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్, బట్ టెక్ మహేంద్ర అయితే కొంత వీక్గా కనిపిస్తుంది యాజ్ పర్ ట్రెండ్స్. సో నెక్స్ట్ జియో ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఈ మధ్య ఫిన్ కంపెనీస్ కొంత బెటర్గానే పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ జియో ఫినాన్షియల్ సర్వీసెస్ ఫ్రమ్ January 6th నుంచి కూడా ట్రెండ్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ ఇవాళ 1.6% అప్ అయినప్పటికీ జియో ఫినాన్షియల్ సర్వీసెస్ వీటిలో ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు. సో రేపు రిజల్ట్స్ ఉన్నాయి మనకి టెక్ మహేంద్ర, జియో ఫినాన్షియల్ సర్వీసెస్కి. నెక్స్ట్ రేపటి రిజల్ట్స్లో ఇండియన్ హోటల్స్ కూడా ఉంది. సో ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇండియన్ హోటల్స్ కూడా అంత స్ట్రాంగ్గా అయితే ఏం కనిపించట్లేదు. ఇది మిడ్ క్యాప్ సెలెక్ట్లో ఒక బిగ్గర్ కౌంటర్. సో అన్నీ కూడా మనకి వీక్నెస్ని ఇండికేట్ చేస్తున్నాయి, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో నెక్స్ట్ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. సో రేపటి రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాం. సో కొంత మనకి మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మాత్రం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. సో లాంగ్ టర్మ్ మాత్రం చాలా రోజుల నుంచి మనకి ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో January 1st నుంచి కూడా ఇవన్నీ కూడా మనకి ఒక న్యూట్రల్ మొమెంటంని ఇండికేట్ చేస్తున్నాయి. సో షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ అయితే ఇంకా క్లారిటీ మిస్ అయింది. సో స్టిల్ డౌన్వర్డ్ మొమెంటంని ఇండికేట్ చేస్తున్నట్టు. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొంత మిక్స్డ్లో ఉంది మనకి. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. సో రేపు 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ జిఐ. సో ఇక్కడ మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్తో పోలిస్తే మాత్రం ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కొంత బెటర్గా ఉంది యాజ్ పర్ ట్రెండ్స్. సో ఇది పాజిటివ్ మొమెంటంని ఇండికేట్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ ఐసిఐసిఐ తర్వాత విప్రో. ఆల్రెడీ మనం 3 కంపెనీస్ చూసాం, ఇది 4th కంపెనీ ఐటీ ప్యాక్ నుండి. సో ఇవాళ రేపట్లో 4 కంపెనీస్ ఐటీ నుంచి
రిజల్ట్స్ రాబోతున్నాయి. సో షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ క్లియర్గా అయితే డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ మాత్రం 4 రోజుల నుంచి న్యూట్రల్ మొమెంటం ఉన్నా కానీ January 10th ఒక పాజిటివ్, అంతకుముందు కూడా పాజిటివ్ ఉంది. సో ఐటీ ప్యాక్లో ఉన్న 4 కంపెనీస్లో ఒక టెక్ మహేంద్రనే కొంత వీక్గా ఉంది, తర్వాత విప్రో కొంత వీక్గానే ఉంది, ఎల్టీఐ మైంట్రీ కొంత స్ట్రాంగ్గానే ఉంది, ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గానే. సో ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ స్ట్రాంగ్గా ఉంటే ఐటీ ప్యాక్ నుంచి ఇక్కడ టెక్ మహేంద్ర అండ్ విప్రో మాత్రం కొంత వీక్గా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళు 1.6% నెగిటివ్లో ఉన్నాయి విప్రో. అండ్ కొటాక్ మహేంద్ర బ్యాంక్, సో మనం ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ చూసాం, చాలా వీక్గా ఉంది. సో కొటాక్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇవాళ రేపట్లో 2 మేజర్ బ్యాంక్స్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో కొటాక్ అండ్ యాక్సిస్తో కంపేర్ చేస్తే యాక్సిస్ ఆల్ 3 ట్రెండ్స్ వీక్గా ఉంటే ఇవాళ కొటాక్ మాత్రం స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది. 3 ట్రెండ్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1% వరకు కూడా కొటాక్ అప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇవాళ మేజర్గా మనకి 4 ఐటీ కంపెనీస్ ఇవాళ రేపట్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. వాటిలో మేజర్లీ ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ స్ట్రాంగ్గా ఉంటే టెక్ మహేంద్ర అండ్ హిట్స్ 4th కంపెనీ టెక్ మహేంద్ర అండ్ విప్రో వీక్గా ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్స్కి వస్తే మనకి యాక్సిస్ బ్యాంక్ అండ్ కొటాక్ మహేంద్ర బ్యాంక్స్ చూస్తే యాక్సిస్ బ్యాంక్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తే కొటాక్ మాత్రం 3 కూడా అప్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తున్నాయి. సో మొత్తం ఇవాళ రేపట్లో మేజర్ కంపెనీస్ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కంపెనీస్ మనకి మేజర్ కంపెనీస్ ఇవాళ రేపట్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మనకి ఈ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి రేపు ఒక్కరోజే ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 కంపెనీస్ వరకు కూడా 16th 1, 2, 3, 4, 5 కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మేజర్లీ బ్యాంకింగ్ నుంచి ఒక 2, ఐటీ నుండి ఒక 4, ఇవి కాకుండా మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది ఒక మేజర్ థింగ్. సో ఇవన్నీ కూడా మనకి రేపు ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. ఇక మనం మేజర్గా ఇక్కడ ఇన్సైట్స్ జాగ్రత్తగా గమనించినా కానీ ఇవాళ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎక్కడ మేజర్లీ మనకి చేంజెస్ వచ్చినాయి అంటే లాంగ్ టర్మ్లో ఒక 5 కంపెనీస్లో చేంజెస్ వచ్చాయి. భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐ మైంట్రీ, బజాజ్ ఫిన్సర్వ్, కొటాక్ బ్యాంక్ అండ్ ఎల్టీఎఫ్. ఇక్కడ 3 మనకి వాళ్ళ లాంగ్ టర్మ్లో అయితే ఒక చేంజ్ కనిపించింది. ఈ 5 కంపెనీల్లో లాంగ్ టర్మ్ మనకి చేంజ్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో వీటిలో మనకి మేజర్లీ ఎల్టీఐ మైంట్రీ అండ్ కొటాక్ బ్యాంక్ మనకి వాళ్ళ రిజల్ట్స్ ఇవాళ రేపులో రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. సో ఎల్టీఐ మైంట్రీ, కొటాక్ మహేంద్ర బ్యాంక్ పాజిటివ్గా ఉండొచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఎల్ఎన్టీ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్ కూడా లాంగ్ టర్మ్లో ట్రెండ్లో చేంజ్ వచ్చింది. ఇక నెగిటివ్ సైడ్ మనకు ఒక 3 కంపెనీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో హిందుస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డీస్ అండ్ హెచ్సిఎల్ టెక్, ఈ 3 కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఒక వీక్నెస్ అయితే వచ్చింది. నాట్ ఓన్లీ లాంగ్ టర్మ్, ఇక్కడ అన్నిట్లో కూడా మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ కూడా ఈ కంపెనీస్కి వీక్నెస్ ఉంది. అదేవిధంగా మిడ్ టర్మ్ చూస్తే మనకి ఏయూ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అండ్ కొటాక్ బ్యాంక్ ఇవాళ మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చాయి. సో ఇక్కడ కూడా భారతీ ఎయిర్టెల్, కొటాక్ బ్యాంక్ లాంగ్ టర్మ్లో చేంజ్ వచ్చింది, అదేవిధంగా మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. సో భారతీ ఎయిర్టెల్, కొటాక్ బ్యాంక్ మనకి కొంత అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీక్నెస్ చూస్తే హెచ్యుఎల్, నెస్లే ఇండియా అండ్ డాక్టర్ రెడ్డీస్, ఇక్కడ కూడా హెచ్యుఎల్ అండ్ డాక్టర్ రెడ్డీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మిడ్ టర్మ్లో అయితే వీక్నెస్ వచ్చింది. మిడ్ టర్మే కాదు, ఇక్కడ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా ఈ కంపెనీస్కి ఒక వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక షార్ట్ టర్మ్లో మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్టెల్, ఎస్ఆర్ఎఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, డాబర్, హిండాల్కో, అంబుజా సిమెంట్, చోళమండలం ఫినాన్స్, విఈడిఎల్, ఓఎన్జీసీ, కాంకర్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్టీఐ మైంట్రీ, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఏపీఎల్ఏ, బజాజ్ ఫినాన్స్, టాటా కమ్యూనికేషన్స్, ఏబీ క్యాపిటల్. సో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో ట్రెండ్లో చేంజ్ వచ్చిన కంపెనీస్. సో మేజర్లీ మనం
డౌన్వర్డ్ కూడా చూస్తే సుందరం ఫినాన్స్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, సుజిలాన్, జొమాటో, టాటా కన్జ్యూమర్స్, పర్సిస్టెంట్, డాక్టర్ రెడ్డి అండ్ ట్రెంట్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో ఒక వీక్నెస్ అయితే వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ Q2 రిజల్ట్స్ కొంత వీక్గా వచ్చింది. మోర్ దాన్ 3000 పాయింట్స్ ఫాల్ అయితే చూసాం. సో ఇవాళ క్లోజింగ్ మనకి 23,300 పైన క్లోజ్ అయింది. యాక్చువల్గా గతంలో వచ్చిన ఒక స్వింగ్ లో కూడా మనకి ఇక్కడే ఇండికేట్ చేస్తుంది 23,267. సో ఇవాళ ఆ స్వింగ్ లో పైనే క్లోజ్ అయింది. సో ఇవాళ మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ మనకి 5 కంపెనీస్లో చూస్తే ఆ 5లో కూడా ఒక 2 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఒక 3 కంపెనీస్ వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం రేపటి మార్కెట్ అనాలిసిస్లో ఈ కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేశాయి, మన ట్రెండ్స్కి అనుకూలంగా వర్క్ చేసాయా లేదని మళ్ళీ ఇంకొకసారి వీడియోలో రివ్యూ చేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. మనం మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.